సైకిల్ తిరిగేస్తుంది దాని అందరికి అది తిరిగేది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజీ వ్లాగ్స్ తెలుగు. ఎక్కడికి వెళ్ళినా కొన్ని స్పెషల్గా చూడవలసిన ప్లేసెస్ ఉంటాయి. అలాంటి ప్లేసెస్లో ఇది టాప్ 1లో ఉంటుంది. ఇక్కడ బటో కేవ్స్. ఇక్కడ వచ్చి కేవ్స్లో ఉంటుంది అనమాట టెంపుల్. ఇక్కడ వాళ్ళందరూ కూడా ఈ టెంపుల్ చాలా పవర్ఫుల్ అని నమ్ముతారు. సో ఇంత దూరం వచ్చిన తర్వాత టెంపుల్ కూడా చూడాలి కదా. సో నాకైతే టెంపుల్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. అందుకోసమని ఎర్లీ మార్నింగ్ అయితే మేము స్టార్ట్ అయ్యాము. మేము 7 కల్లా రీచ్ అయిపోయాం టెంపుల్ దగ్గరికి. అంత ఎక్కువ రష్ కూడా లేదు. అండ్ దట్టు ట్యూస్డే అయితే కాదు, ట్యూస్డే అయితే ఎక్కువ రష్ ఉంటుంది. సో అందుకని మేమైతే వెడ్నెస్డే వెళ్తున్నాం. ఇక్కడ కనిపిస్తున్న టెంపుల్ పైకి స్టెప్స్ అనమాట. సో అలా మొత్తం టోటల్ స్టెప్స్ హాఫ్ పార్టిషన్గా ఉంది. అండ్ ఇప్పుడు కొంత దూరం వచ్చాము. సో కొంత దూరం వచ్చాక ఈ పైన కేవ్స్ అంతా కూడా ఇలా ఉన్నదనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ స్టెప్స్ ఎక్కాలి ఇంకా పైకి టెంపుల్కి. సో ఇక్కడ నుంచి మళ్ళీ వే ఉంటుందన్నమాట ఒక సైడ్కి. సో మధ్యలో మంకీస్ అవన్నీ ఉంటాయి, చిన్న చిన్న షాపింగ్ ఉంటుంది, అండ్ తాగడానికి అలాంటివైనా డ్రింక్స్ జ్యూసెస్ అవైలబుల్గా ఉంటాయి. ఈ లోపలంతా కూడా కేవ్స్ ఉంటుంది. అండ్ ఆ కేవ్స్ ఎక్కి ఇంకొంచెం పైకి వస్తే కనుక ఇది సెకండ్ టెంపుల్ అనమాట. ఇది పార్టీషన్గా ఉంది. సో ఈ టెంపుల్ తర్వాత మళ్ళీ మనకి రైట్ సైడ్ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ పైకి ఎక్కితే మనకి ఇంకొక టెంపుల్ ఉంటుంది. అంటే కిందన స్వామివారు ఉంటారు, పైన అమ్మవారు ఉంటారు. సో ఫస్ట్ మేమైతే పైకి ఎక్కి అమ్మవారి దర్శనం చేసుకుని అయితే వచ్చేద్దామని చెప్పి పైకి వచ్చి అమ్మవారి దర్శనం అయితే చేసుకుంటున్నాను. ఒకసారి మేము పైకి స్టెప్స్ ఎక్కే ముందు పైనుంచి వ్యూ ఎలా ఉందనేది నేను మీకు ఇక్కడ షేర్ చేస్తున్నాను. అండ్ మాకు దర్శనం అయిన తర్వాత ఇక్కడ ప్రసాదం అయితే ఇస్తున్నారు. అండ్ ఇక్కడ కంప్లీట్గా మేము దర్శనం చేసుకొని మేము వచ్చిన తర్వాత మాకు పులిహోర అంటే వీళ్ళు రెడీమేడ్ పులిహోర మిక్స్ చేస్తారన్నమాట ప్రసాదం కింద. సో ఆ ప్రసాదం తీసుకుని అయితే మేము కిందకి వచ్చేసాము. కిందకి వచ్చిన తర్వాత ఇక్కడ స్వామివారిది టెంపుల్ అన్నమాట. ఫస్ట్ స్టెప్స్ ఎక్కువ కాబట్టి పైకి ఎక్కిపోయాము. సో ఇందాకైతే స్వామికి హారతి అది ఇస్తున్నారని చెప్పి క్రౌడ్ ఎక్కువగా ఉందని నేను అప్పుడు వీడియో తీయలేదు. తర్వాత ఇప్పుడు చూపిద్దాం కదా అని చెప్పి ఇప్పుడు చూపిస్తున్నాను. అండ్ టెంపుల్ అయితే చాలా ప్లెజెంట్గా ఉంది. ఇక్కడ కూర్చుని మనం మెడిటేషన్ కానీ అలాంటిది ఏదైనా చేస్తే కనుక వైబ్రేషన్స్ అవి చాలా బాగా వస్తాయి అనమాట. చాలా పాజిటివ్ వైబ్స్ అది కనెక్ట్ అవుతుంది. అండ్ మేమైతే కూర్చున్నాం, చాలాసేపు కూర్చుని స్పెండ్ చేసాము. ఎర్లీ మార్నింగే రావటం, తర్వాత టెంపుల్, ఈ కేవ్స్లో ఇది అట్మాస్ఫియర్ అంతా కూడా చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ చూపిస్తున్నాను స్వామివారిది. ఇది మెయిన్ టెంపుల్. ఇక్కడ స్వామి తర్వాత పక్కన వినాయకుడు వాళ్ళు ఉన్నారన్నమాట. ఇక్కడ స్వామి అవతారంలో ఆయన వాహనము, తర్వాత ఆయనది ఇది మొత్తం అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. అండ్ టెంపుల్ చాలా బాగుంది. అండ్ ఎవరైనా సరే ఇక్కడికి విజిట్ చేస్తే కనుక, మలేషియా విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా కంపల్సరీ టెంపుల్ని అయితే విజిట్ చేసేయండి. అండ్ ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది. ఈ చెట్టు అంతా కూడా బర్డ్సే ఉన్నాయి. మీరు చూడండి ఒకసారి, ఎక్కడనొక్కటి కూడా ఖాళీగా లేదు. అండ్ చాలా డిఫరెంట్గా అనిపించి ఈ వీడియో అయితే తీసాను ఈ ట్రీకి. అండ్ బాగుంది కూడా. టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కిందన ఆపోజిట్లో చూస్తే కనుక మనకి ఈ అమృత అని తమిళియన్స్ వాళ్ళ రెస్టారెంట్ ఉంటుంది. అండ్ మీకు కంప్లీట్ మలేషియాలో ఎక్కడ కూడా మిల్క్ కంప్లీట్ ప్రాపర్ మిల్క్ టీ అని కానీ లేదా మన సౌత్ ఇండియన్ టిఫిన్స్ అనేవి దొరకడం చాలా కష్టం. అండ్ ఈ ప్లేస్లో ఎగ్జాక్ట్గా దీనికి ఆపోజిట్లో ఉందన్నమాట. ఇక్కడ ప్రాపర్ సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ అండ్ టీ కాఫీలు అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఎవరైనా సరే బ్రేక్ఫాస్ట్ వాటికి ఇబ్బంది పడినట్లయితే కనుక ఈ ప్లేస్లో మీకు మంచి బ్రేక్ఫాస్ట్ అయితే దొరుకుతుంది. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసేయండి. ఇంకా మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.